గోదావరికని చౌరస్తా సమీపంలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో భారత జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి, జాగృతి నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వైద్య బృందంచే సేకరించిన 50 యూనిట్లను బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈ సందర్భంగా మిర్యాల రాజిరెడ్డి, కౌశిక హరి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కవిత ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలతో పాటు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కవితకు దక్కుతుందన్నారు. రానున్న కాలంలో మరిన్ని పదవులను అధిరోహించి ప్రజలకు, కార్మిక వర్గానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారికి భవిష్యత్తులో ఈ రాష్ట్రంతో పాటు దేశంలో ప్రజలకి అనేక సేవలు అందించేటువంటి పదవుల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా సింగరేణి కార్మికుల తరఫున, యువ కార్మికుల తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు సింగరేణిలో వారు గౌరవాధ్యక్షురాలుగా ఉండడం వల్ల అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాలు అనేటువంటి మర్చిపోయినటువంటి దాన్ని తిరిగి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు ఒక అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం, దాంతోపాటుగా వికలాంగులకు అయితేంది, పెళ్ళి అయినటువంటి మహిళలకు అయితేంది, అలాగే వితంతు, అలాగే డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఉన్నది. అందుకే సింగరేణిలో వారి యొక్క ముద్రను మరవలేం. ఈ సందర్భంగా, వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి, అలాగే సింగరేణిలో ఉన్నటువంటి యువ కార్మికులు అందరూ కూడా ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు జన్మదినం సందర్భంగా గోదావరికని పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లోనే భాగంగా ఈరోజు తెలంగాణ జాగృతి మరియు టీజీపీకేఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కోసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అమ్మ పరివార్లో అన్నదాన కార్యక్రమం, వడ్ల పంపిణీ కార్యక్రమం ఉన్నది. ఏదైతే ఈ రాష్ట్ర తెలంగాణ సాధనలో చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పోరాటం, ఆ పోరాటం ద్వారానే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. దాంట్లో మన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన కవితక్క పాత్ర అనిర్వచనీయం. ఆమె మహిళలందరినీ కూడా జాగృతి, తెలంగాణ జాగృతి పేరు మీద, అదేవిధంగా యువకులను వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఉద్యమం వైపు మళ్ళే విధంగా చేసి ఆమె ఒక ఇన్స్పిరేషనల్గా ఉండి అందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా ప్రముఖ పాత్ర వహించే విధంగా ఆమె ఉంది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ పార్లమెంటేరియన్గా ఉండి పార్లమెంటులో తన గలం ద్వారా అనేక సమస్యలు మాట్లాడి నేషనల్ వైడ్గా ప్రాముఖ్యత పొందింది తను. అదేవిధంగా సింగరేణి మన టీజీపీకేఎస్కు గౌరవాధ్యక్షురాలుగా ఉండి కూడా ఇప్పుడే పెద్దలు రాజిరెడ్డి అని చెప్పినట్టు అనేక సమస్యలకు పరిష్కారం, అంటే పోరాటాలు లేకుండానే సమస్య తన నోటీస్కు రాగానే ఇమ్మీడియట్లీ పరిష్కారం చేసే విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేజ్ బోర్డు కాలం కావచ్చు, అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయింట్లు ముఖ్యంగా అది రావడం కోసం ఆమె శ్రమ అనిర్వచనీయం. ఈ కార్యక్రమంలో టీబీజేకేఎస్ భారత జాగృతి సభ్యులు పాల్గొన్నారు.